హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుందండి. సో వీడియో మొదలు స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్న సన్ని నా భార్య షూట్ చేయలేదు అని నేను నిరూపిస్తాను. అసలు అది ఎవరు చేయించారు, దాని వెనుక ఎవరున్నారు మొత్తం తెలుసుకుంటాను. ఇక వాళ్ళని మెడపట్టుకొని మీ ముందుకు తీసుకొచ్చి మోకాల మీద నిలబెడతాను. అలా చేయకపోతే నేను దీప భర్తనే కాదు అని ఛాలెంజ్ చేశాడు కార్తీక్. అప్పుడు దశరథ వాడు అన్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరతాడు అని చెప్తాడు. ఇక కార్తీక్ మాటలకి జ్యోత్స్న చాలా భయపడిపోతుంది. ఎందుకంటే ఆ పని చేయించింది తనే కాబట్టి. తర్వాత దాసు వెళ్తానని చెప్తుంటే అప్పుడు శివనారాయణ నువ్వు మాతో పాటు కలిసి భోజనం చేయాల్సిందే అని చెప్తాడు. కానీ దాసు వద్దు అంటాడు. కానీ శివనారాయణ రే దాసు, నువ్వు నా మనవరాలి జీవితాన్ని నిలబెట్టావు, అందుకని ఈరోజు నువ్వు మాతో పాటు కలిసి భోజనం చేయాల్సిందే అని చెప్తాడు. ఇక దాసు కాదనలేకపోతాడు. సరే సార్, కానీ ఓ ప్లేట్లో పెట్టివ్వండి, ఓ మూలన కూర్చొని తింటాను అని చెప్తాడు. అప్పుడు శివనారాయణ లేదురా, నువ్వు మాతో పాటు కలిసి భోజనం చేయాల్సిందే, మమ్మల్ని ఈ విధంగా కృతజ్ఞత తీర్చుకొనివ్వు అని చెప్తాడు. ఇక దాసు సరేనని చెప్తాడు. అందుకు కావలసిన ఏర్పాట్లను చేయమని చెప్పేసి శివనారాయణ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత పారిజాతం రే దాసు, నిన్నెప్పుడైనా ఇంట్లోకి రానిచ్చారా? లేదు కదా, గుమ్మం బయటే ఉన్నావు కదరా, అలాంటిది ఈరోజు నిన్ను మాతో పాటు కలిసి భోజనం చేయమని చెప్పారా, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది పారిజాతం. ఎందుకంటే దాసు తన సొంత కొడుకు కాబట్టి. అప్పుడు సుమిత్ర మా చెడును కోరుకునే వాళ్ళే ఈ ఇంట్లో తింటున్నారు, అలాంటిది నువ్వు మా మంచి కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా మాతో పాటు కలిసి భోజనం చెయ్యు అని చెప్తుంది. తర్వాత దశరథ ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ మీరు బాధపడకండి, ఎందుకంటే నిజం తెలిసేంతవరకే అబద్ధానికి విలువ ఉంటుంది. సరే దీప, నీ చేత మంచి వంటకాలు చెయ్యు, ఈరోజు నా తమ్ముడు తృప్తిగా భోజనం చేస్తాడు అని చెప్తాడు. ఇక కార్తీక్ సరే మామయ్యలు, మీరిద్దరు కబుర్లు చెప్పుకోండి, మేము వంట పని చూసుకుంటాం అని చెప్పేసి దీప కార్తీక్ ఇద్దరు కలిసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు దాసు అన్నయ్య నేను ఒకసారి కాశీకి ఫోన్ చేసి వస్తాను అని చెప్పేసి బయటికి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత శ్రీధర్ పారిజాతంకి ఫోన్ చేశాడు. ఇక ఎక్కడ ఏమంటాడో అనుకుని చాలా టెన్షన్ పడిపోతుంటుంది పారిజాతం. ఎందుకంటే ఇంతకుముందు శ్రీధర్ పారిజాతంకి ఫోన్ చేసినప్పుడు శివనారాయణ పారిజాతంని చాలా కోపం చేశాడు. ఇక అందుకే చాలా భయపడిపోతుంది. ఏంటత్తయ్య, నిన్న నా మేనకోడలి నిశ్చితార్థం ఆగిపోయిందట కదా అంటాడు శ్రీధర్. అప్పుడు పారిజాతం ఆ విషయం అందరికి తెలిసింది కదా, ఇక నీకు తెలియడంలో ఆశ్చర్యమేముంది అల్లుడు అంటుంది. ఇక శ్రీధర్ నీ మనవరాలి లైఫ్ సేవ్ అవ్వడానికి కారణం నా కొడుకే కదా, ఇక నా కొడుకును కన్నందుకు ముందుగా నాకు థ్యాంక్స్ చెప్పండి అంటూ కాలర్ ఎగిరిస్తాడు శ్రీధర్. అప్పుడు పారిజాతం నిశ్చితార్థం ఆగిపోయింది నీ కొడుకు వల్ల కాదు, నా కొడుకు వల్ల అంటుంది. అప్పుడు శ్రీధర్ కానీ దాని వెనుక ఉన్నది నా కొడుకే కదా, ఆయన దాసుని ఇంట్లో కూడా రానివ్వని మామయ్య గారు దాసు చెప్పింది ఎలా నమ్మారో ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు. ఇక పారిజాతం నమ్మడమే కాదు, ఈరోజు దాసుని పిలిపించి మా ఇంట్లో మాతో పాటు కలిసి భోజనం కూడా చేయమని చెప్పారు అంటూ గర్వంగా చెప్పుకుంటుంది. కానీ పారిజాతం వెనకే శివనారాయణ రెడీగా ఉంటాడు. ఇక పారిజాతం శివనారాయణను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, చాలా భయపడిపోతుంది. ఇక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అంటూ కవర్ చేస్తుంది. అప్పుడు శివనారాయణ అల్లుడిని ఫ్రెండ్తో పోలుసావా, కొంచెమైనా బుద్ధుందా, అసలు ఇంట్లో జరిగినవని వాడితో ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఇలాగే చేస్తే నేను కూడా వాడి దగ్గరికి పంపిస్తాను, అక్కడ మీరిద్దరు కలిసి సోది చెప్పుకోండి అంటూ పారుని చాలా కోపం చేశాడు శివనారాయణ. ఇక పారిజాతం ఏమండి, మీరు దాసుని క్షమించినట్టే రేపు శ్రీధర్ని కూడా క్షమిస్తారు కదండి అంటుంది. ఇక శివనారాయణ నేను దాసుని క్షమించలేదు, చేసిన సాయానికి కృతజ్ఞతగా దాసుని గౌరవిస్తున్నాను, అయినా మర్యాద ఇవ్వడానికి విలువ ఇవ్వడానికి తేడా ఏంటో తెలుసుకోముందు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇక పారిజాతంకి చాలా డౌట్ వస్తుంది. రెండు ఒకటి కదా, ఒకటి కదా, సరేలే ఒకేసారి చెప్పాడు కాబట్టి రెండు ఒకటే అయి ఉంటుందిలే అని తన మనసులో అనుకుంటుంది. తర్వాత అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి రెడీగా కూర్చుంటారు. ఇక దాసుని కూడా కూర్చోమని చెప్తాడు శివనారాయణ. కానీ దాసు కార్తీక్ని కూడా కూర్చోమని చెప్తాడు. అప్పుడు పారిజాతం రే వాళ్ళని ఎందుకురా కూర్చోమంటున్నావు అంటుంది. అప్పుడు దాసు అమ్మ ఆకలి మనకే కాదమ్మా వాళ్ళు కూడా ఉంటుంది కదా, పైగా నేను చేసిన సాయంలో వాళ్ళ మంచి కూడా ఉంది కదా అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ మామయ్య మేము పనులము, యజమానులతో కలిసి కూర్చోలేము, మేము తర్వాత తింటాంలే అని చెప్తాడు. అప్పుడు దాసు అలా అయితే నేను కూడా మీతో పాటే తింటాను, మీరు ఎక్కడ కూర్చొని తింటే అక్కడ నేను కూడా కూర్చొని భోజనం చేస్తాను అని చెప్తాడు దాసు. అప్పుడు పారు రే ఏంట్రా ఇది అంటుంది. ఇక శివనారాయణ దాసు ఈరోజు మన ఇంటి అతిథి మాటని మనం గౌరవించాలి, సరే దాసు నువ్వు కూర్చో అని చెప్పేసి కార్తీక్ని దీపుని కూడా కూర్చోమని చెప్తాడు. ఇక కార్తీక్ మేము పనులము మీతో ఎలా అంటాడు. ఇక తాతయ్య రే కూర్చోమని
కూర్చోమని చెప్పినప్పుడు కూర్చోండి అంటూ సీరియస్ అవుతాడు. ఇక కార్తీక్, దీప ఈరోజు మనకి పండగే. ఎందుకంటే ఈరోజు మనం యజమానులతో కలిసి భోంచేయబోతున్నాం అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక జ్యోత్స్న, అంటే నేనిప్పుడు ఈ దీపతో కలిసి భోజనం చేయాలా అని తన మనసులో అనుకుంటుంది. తర్వాత కార్తీక్ సుమిత్రని కూర్చోమని చెప్తాడు. ఇక సుమిత్ర కూర్చుంటుంది. ఇక దీపని కూడా అమ్మ పక్కనే కూర్చోమని చెప్తాడు కార్తీక్. ఇక దీప కూర్చోబోతుంటే సుమిత్ర కూర్చున్నదల్లా లేచి నిలబడుతుంది. ఎందుకంటే దీప పక్కన కూర్చోడం ఇష్టం ఉండదు కాబట్టి. ఇక సుమిత్ర, మీరందరూ కూర్చోండి, నేను మీ అందరికీ వడ్డిస్తాను అని చెప్తుంది. ఇక పాపం దీప చాలా ఫీల్ అయిపోతుంది. తర్వాత జ్యోత్స్నని కూడా కూర్చోమని చెప్తే అమ్మకి సాయం చేస్తానని చెప్తుంది. ఇక దీప కార్తీక్ భోజనానికి కూర్చుంటారు. అప్పుడు సుమిత్ర కార్తీక్ భోజనం వడ్డిస్తుంది కానీ దీపకు మాత్రం వడ్డించదు. అప్పుడు కార్తీక్, నాకు వడ్డిస్తే నీకు వడ్డించినట్టే కదా అని దీపకి సర్ది చెప్తాడు. అప్పుడు దీప, నాకు అది సరిపోదు బావా అంటుంది. అప్పుడు కార్తీక్ చాలా ప్లాన్డ్గా సుమిత్ర చేత దీపకి కర్రీ వేయిస్తాడు. ఇక దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక దీప చాలా ప్లాన్డ్గా ఓ స్పూన్ కింద పడేసి సుమిత్రమ్మ పాదాలకి నమస్కరిస్తుంది. ఇక సుమిత్రకు కూడా ఆ విషయం అర్థమైపోతుంది. తర్వాత పారిజాతం, వీడుండగా మనం అనుకున్నది ఏది జరగదు అని తన మనసులో అనుకుంటుంది. ఇక దీప అమ్మ పక్కన కూర్చోకపోయినా నాన్న తాతయ్య తన పక్కన ఉన్నారు కదా అని తన మనసులో అనుకుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక శివనారాయణ దాసుకి కొసరి వడ్డిస్తూ ఉంటాడు. అది చూసిన పారిజాతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంతకాలం దాసు ఆ ఇంటికి దూరంగా ఉన్నాడు. ఇక శివనారాయణ స్వయంగా తన చేతులతో దాసుకి వడ్డిస్తున్నాడు కాబట్టి చాలా ఆనందంతో మురిసిపోతుంది. ఇక ఆ మెమరీస్ అన్నీ కూడా తన ఫోన్లో వీడియోలు తీసుకుంటుంది. ఇక వెంటనే ఆ వీడియోలన్నీ కూడా తన అల్లుడు శ్రీధర్కి అయితే సెండ్ చేస్తుంది. మరోవైపు శ్రీధర్ ఆ వీడియోలు చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే కావ్యని పిలిచి, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయేమో, ఓసారి ఈ వీడియోలు చూడు అంటాడు. ఇక కావేరి ఆ వీడియోలు చూస్తుంది. అందులో దాసును చూసి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు, అందులో తప్పేముందండి అంటుంది. ఒకప్పుడు దాసుని ఇంట్లో కూడా రానివ్వలేదు మా మామయ్య, అలాంటిది ఈరోజు పక్కన కూర్చోబెట్టుకుని భోజనం కూడా వడ్డిస్తున్నాడు. పైగా నా కొడుకు ఆ దీప కూడా అందరితో పాటు కూర్చున్నారు. అంటే వాళ్ళందరూ ఒక్కడైపోయారు, ఎటు కాకుండా పోయింది నేనే అని చాలా ఫీల్ అయిపోతాడు శ్రీధర్. అప్పుడు కావేరి, నిజమేనండి, మీ పొజిషన్లోకి దాసు గారు వచ్చారు, దాసు గారి పొజిషన్లోకి మీరు వచ్చారు. అయినా దాసు గారే ఈ నిశ్చితార్థం ఆగిపోయేలా చేశారట కదా, అందుకే దాసు గారిని అందరూ గౌరవిస్తున్నారు, దానికి మీరెందుకు అంతలా ఆలోచిస్తున్నారు అంటుంది కావేరి. ఏదేమైనా అందరూ కలిసి చాలా సంతోషంగా భోజనం అయితే చేస్తున్నారు. ఇక ఈరోజు కార్తీక్ ఛాలెంజ్ కూడా చేశాడు. ఆ ఛాలెంజ్లో కార్తీక్ గెలుస్తాడు అని మనందరికీ తెలుసు. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.